బ్లాక్ బస్టర్ అంతే, చాలా బాగుంది. అంటే పవన్ కళ్యాణ్ డ్యాన్స్ కానివ్వండి, నిజంగా డ్యాన్స్ బాగా ఎరగదీసేస్తాడు. ఓజీలో అంత డ్యాన్స్ ఏం లేదు కదా, ఇందులో మస్తు చేసిండు. అంటే గబ్బర్ సింగ్ తర్వాత ఈ రేంజ్ లో అంటే ఓజీ ఇవన్నీ కలుతూ గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళా ఉస్తాద్ భగత్ సింగ్ అనేసి చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ, ఏమంటారు దానికి? నిజంగా ఓజీలో ఏంటంటే మనం ఓన్లీ లైక్ ఒక యాక్షన్ ఫైట్స్, ఇందులో ఏంటంటే మనం మళ్ళీ వింటేజ్ పవన్ కళ్యాణ్ చూడొచ్చు. ఖుషీలో కానీ గబ్బర్ సింగ్లో కానీ ఎలా ఉంది సేమ్ అలా అనమాట. డ్రెస్సింగ్ కానీ ఎవ్రీథింగ్ అండ్ అంతా బాగుందండి. డ్యాన్స్ అయితే తిరగదీసేస్తాడు అనిపించింది. ఏదో పవన్ కళ్యాణ్ స్టోరీ లేకపోయినా కానీ ఏదో ఐ మీన్ ఓల్డ్ సాంగ్స్ పెట్టుకొని లాక్కుని వెళ్ళిపోయారని చాలా మంది అనుకుంటే వాళ్ళు అనుకోండి, వాళ్ళు అనుకుంటే మనకేంది. చాలా మంది నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు. అదేం లేదు, అస్సలు కాదు. అనుకునే వాళ్ళు అనుకునే, బట్ ఇది బాగుంది నిజంగా. అంటే ఓవరాల్ గా యాక్చువల్లీ శ్రీలీల డ్యాన్స్ అనేది షార్ట్ ఉంది, కాకపోతే బాగుంది. కానీ డామినేట్ చేస్తాడు పవన్ కళ్యాణ్. అంటే స్టోరీ వైజ్ గా వెళ్తే ఓకే, స్టోరీ యాప్టబుల్ అన్నట్టుగా ఏమన్నా ఉంటుందా? స్టోరీ బాగుంది అన్న, సేమ్ రియల్ లైఫ్ స్టోరీ లాగానే ఉంది. అంటే ఆ మంచితనం అదంతా బాగా పెట్టారు. యాక్చువల్లీ మార్నింగ్ వెళ్ళా, మళ్ళీ ఇప్పుడు కూడా వెళ్తున్నా. ఓవరాల్ గా ఏం చెప్తారు చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గురించి కానివ్వండి, ఉస్తాద్ భగత్ సింగ్ మా దేవుడు. మీ దేవుడు యాక్చువల్లీ ఉగాది కదా, దేవుడి దర్శనం వెళ్ళాలని మా దేవుడి దర్శనంకి వచ్చాను అనమాట నేను. ఒకసారి జై పవర్ స్టార్ పవన్